హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను ఇవాళ మీకు ఒక చిన్న రెమెడీ చెప్తానండి. అది దేనికంటే బాడీ పెయిన్స్కి, నడుము నొప్పులు కానీ, పాదాల నొప్పులు కానీ, మనకు మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, పిక్కలు పట్టేస్తుంటాయి, మోకాళ్ళ కింద కూడా నొప్పి లేస్తుంటుంది. దానికి ఒక చిన్నది ఇంట్లో తయారు చేసుకునే ఆయిల్ నేను మీకు చూపిస్తాను. అది ఏంటంటే ఓమా ఆయిల్ మీకు చూపించేది. ఇదిగోండి ఓమా. ఇది ఎట్లా చేసుకోవాలంటే దీనికి సంబంధించిన ఏమేమిటంటే ఓమా, ఒక గ్లాసెడ్ ఓమా, ఒక టీ స్పూను మెంతులు, ఇదిగోండి ఇందులో వేసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు ఓమా, ఒక టీ స్పూన్ మెంతులు ఒక గిన్నెలో వేసుకొని, ఏ గ్లాసు కానీ ఏ గ్లాసుడైతే మనము ఒక గ్లాసు ఓమా తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే 4 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకొని దాంట్లో పోసేసి 24 అవర్స్ నానబెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత అదే గిన్నెను మనం పొయ్యి మీద పెట్టేసుకొని, అదే అంటే వేరే దాంట్లో పోసుకోవచ్చు, కానీ ఇంకా ఆల్రెడీ నానబెట్టి ఉన్నాయి కాబట్టి ఆ గిన్నెల్ని దాంతోపాటే మనం మసిలిచ్చేసుకుంటాం. అవి బాగా మసిలిన తర్వాత, మసిలే వరకు ఉంచాలి. బాగా మసిలిన తర్వాత మనకు ఇట్లా కషాయం వెళ్తుంది చూడండి. ఇట్లా కషాయం వెళ్తుంది. ఎంత కావాలి? అది 4 గ్లాసుల నీళ్లకు అది 1 గ్లాసు కషాయం కావాలి. నాకు 1 గ్లాస్ కషాయం వెళ్ళింది దీంట్లో. అయితే ఈ 1 గ్లాసు కషాయంకి మనం ఏం చేయాలంటే ప్యూర్ది మనము నువ్వుల నూనె తెచ్చుకోవాలి. ప్యూర్ నూనె అండి, చూడండి నా దగ్గర ఉంది. ఇది 1 గ్లాస్ పోసుకోవాలి. 1 గ్లాస్ పోసి ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి మనం. ఇప్పుడు దీంట్లో పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ బాగా మసిలించాలి. దీన్ని చిన్న మంట మీద పెట్టుకోవాలండి. పెద్ద మంట మీద పెడితే చిటపట బాగా ఎక్కువైపోయి నూనె అంతా ఎగిరిపోతుంది, బయటకి ఎగిరిపోతుంది. కాబట్టి మనము చిన్న మంట మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి మసిలించాలి. మసిలిచ్చిన తర్వాత ఇది బాగా మసిలి ఏమవుతుందంటే ఈ గ్లాసెడ్ కషాయం ఉంది కదా నీళ్ళది, అది ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరి అయిపోయి మళ్ళీ మనకు 1 గ్లాసెడ్ నూనె మిగులుతుంది. ఆ గ్లాసెడ్ నూనెలో ఒక 4 కానీ 5 కానీ హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, హారతి కర్పూరం బిళ్ళలు వేసి ఈ స్టవ్ బాగా గ్లాసెడ్ మనకు ఆయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొలుచుకోవాలి. గ్లాసెడ్ అయింది అని తెలిసిన తర్వాత దాంట్లో మనము హారతి కర్పూరం బిళ్ళలు పొడి చేసి వేసుకోవాలి. పొడి చేసి వేసిన తర్వాత అది చల్లారనిచ్చి మళ్ళీ బాటిల్లో పోసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకు ఎక్కడెక్కడైతే బాడీలో పెయిన్స్ ఉంటాయో, నడుము నొప్పులు కానీ చెప్పాను కదా ఇందాక, ఏవైతే పెయిన్స్ ఉంటాయో దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకుంటూ మంచిగా రాసుకోవాలి. మసాజ్ చేసుకొని మనము దొడ్డు ఉప్పు ఉంటుంది కదండి, అది వేయించుకొని కొంచెం వేడి చేసి దాంతో కాపుకోవచ్చు. లేకుంటే ఇవాళ రేపు చాలా హాట్ బ్యాగ్స్ అని దొరుకుతున్నాయి కదా, అవి ఎలక్ట్రిక్ సంబంధించినవి, మనం వేడి చేసుకొని కాపుకున్నా కానీ మనకు రిలీఫ్ ఉంటుంది. నేనైతే అదే చేస్తున్నాను. ఇది నేను ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో మందులు వాడి ఎన్నో టెస్టులు అవన్నీ అయినా కూడా కొంచెం మందులు వాడినప్పుడు కొంచెం తక్కువ ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ లేచి కొంచెం పనులు చేసుకునేసరికి అసలు నాకు విపరీతమైన బాడీ పెయిన్స్ తోటి, నడుము నొప్పులతో నేను భరించలేకపోతున్నాను. అయితే మా ఆడపడు చెప్పింది, తను వాడింది, తనకు రిలీఫ్ ఉంది, తగ్గినాయి, కాబట్టి నువ్వు కూడా చేసుకోమని నాకు చెప్పింది. అదే ప్రయత్నము నేను చేసుకొని మీకోసం ఒక చిన్న వీడియో, నా నుంచి హెల్ప్ అయ్యేది. ఇట్లా ఎంతోమంది బాడీ పెయిన్స్తోని, నడుము నొప్పులతో చాలా బాధపడతారు. నేను ఎంత అనుభవించిన అంటే విపరీతమైన బాధ. ఆ బాధ నుండి ఇంకా వేరే వాళ్ళు రిలీఫ్ ఈ నొప్పుల నుండి, బాధ నుండి బయటపడాలని చెప్పి అనుకొని మీకోసం మీకు చిన్న వీడియో. ఇది చూడండి, మసులుతున్నది. ఇప్పుడు ఆ కషాయము 1 గ్లాసు, ఆయిల్ 1 గ్లాసు ఉంది కదా, బాగా మసులుతుంది. ఆ మసిలిన తర్వాత ఆ నీళ్ళు ఆవిరైపోతాయి. మళ్ళీ 1 గ్లాస్ మనకు ఆయిల్ మిగులుతుంది. ఆ ఆయిల్లోనే మీరు హారతి కర్పూరం కలుపుకొని చల్లార్చినిచ్చి బాటిల్లో పోసి పెట్టుకోండి. మంచిగా పెయిన్స్కి మంచిగా మసాజ్ చేసుకోండి, కాపుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ నొప్పుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.